ఉచిత వారికోస్ వెయిన్స్ కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్, సర్జరీలపై స్పెషల్ డిస్కౌంట్. భారతదేశంలోని బెస్ట్ వారికోస్ వెయిన్స్ ఎవిస్ హాస్పిటల్ ని సంప్రదించండి. మరింత సమాచారం కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ప్రేక్షకులు నమస్కారం. నేను డాక్టర్ రవిశంకర్ రిపుల్పాటి, సీనియర్ ఎండోక్రినాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఈ పర్టికులర్ ఎపిసోడ్లో నేను చెప్పబోయేటువంటి అంశం ఏంటంటే, మనం హెల్తీ లైఫ్ స్టైల్ కోసం ఎట్లాంటి ఎక్సర్సైజ్ చేయాలి అనేటువంటి విషయం. ఎక్సర్సైజ్ అంటే ఏంటి? తెలుగులో వ్యాయామం అని చెప్పుకుంటూ ఉంటాం. వ్యాయామం అసలు ఎందుకు చేయాలి అని కనుక చూసినట్లయితే రకరకాలైనటువంటి రీజన్స్ చెప్పుకోవచ్చు. ముందుగా ఏంటంటే ఫిట్నెస్, మనం ఫిట్గా ఉన్నావా లేదా అనేటువంటి దానికోసం చేసుకోవాలి. ఇంకొకటి కార్డియో మెటబాలిక్ హెల్త్ కోసం చేయాలి. కార్డియో మెటబాలిక్ హెల్త్ అంటే ఏంటి? గుండెకి సంబంధించినటువంటి సమస్యలు, అది హార్ట్ అటాక్స్ కావచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ కావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్స్ కావచ్చు, ఇట్లాంటివి రాకుండా ఉండటం కోసం. మెటబాలిక్ హెల్త్ అంటే ఏంటి? డయాబెటీస్ కావచ్చు, హై యూరిక్ యాసిడ్ కావచ్చు, బ్లడ్ ప్రెషర్ కావచ్చు, కొలెస్ట్రాల్ కావచ్చు, ఇట్లాంటి సమస్యలు రాకుండా ఉండటం కోసం. కాబట్టి ఈ కార్డియో మెటబాలిక్ హెల్త్ కోసం అనేది మనం వ్యాయామం చేయాలి. అట్లానే పోస్చర్ కోసం, సరిగ్గా ఎలా కూర్చుంటున్నాం అనేటువంటి దానికోసం కూడా మనం వ్యాయామం చేయాల్సి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఫ్లెక్సిబిలిటీ కోసం కూడా వ్యాయామం చేయాలి. సరిగ్గా మనం బెండ్ అవ్వగలుగుతున్నామా, మన పాదాలని మన చేతులతో టచ్ చేయగలుగుతున్నామా, ఇట్లాంటి వాటిని ఫ్లెక్సిబిలిటీ అని చెప్తూ ఉంటారు. దీనికోసం కూడా చేయాలి. ఇంకోటి, మనం పడిపోకుండా ఉండటం కోసం, వయసు పెరిగే కొద్దీ ఏంటంటే మజిల్ స్ట్రెంగ్త్ పోయి పడిపోతూ ఉంటాం. అట్లాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే కూడా చేయాలి. ఇంకా చెప్పుకుంటే బోన్ హెల్త్ కోసం కూడా వ్యాయామం చేయాలి. ఎందుకంటే వ్యాయామం చేసినట్లయితే కనుక బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. అలానే మన సెల్ఫ్ ఎస్టీమ్ కోసం కూడా చేయాలి. లావుగా ఉండి పెద్ద బొజ్జ వేసుకుని నడుస్తూ ఉంటే మనకే సెల్ఫ్ ఎస్టీమ్ తక్కువగా ఉంటుంది. మన సెల్ఫ్ ఎస్టీమ్ బాగుండాలి అని అంటే మనం ఫిట్గా ఉండాలి, పెద్ద బొజ్జలు వేసుకోకుండా నడుస్తూ ఉండాలి. కాబట్టి వీటన్నిటి కోసం, ఫ్లెక్సిబిలిటీ, ఎజిలిటీ, యాక్టివ్గా ఉండటం కోసం, ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి కార్డియో మెటబాలిక్ హెల్త్ కోసం, ఫ్లెక్సిబిలిటీ కోసం, వీటన్నిటి కోసం కూడా మనం వ్యాయామం చేయాల్సి. ఎట్లాంటి వ్యాయామం చేయాలి డాక్టర్ గారు అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. అసలు మనం వ్యాయామాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా 2-3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఈ యొక్క కార్డియో, దానికి ఏరోబిక్ ఎక్సర్సైజ్ అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. ఓకే, రన్నింగ్, జాగింగ్, అట్లానే క్రాస్ ట్రైనర్, అట్లానే థ్రెడ్మిల్, వీటన్నిటిని మన కార్డియో అని చెప్పుకుంటున్నాం. స్విమ్మింగ్ కూడా. అది కాకుండా మన రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ అని ఉంటాయి. రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి? మనం మజిల్స్ స్ట్రెంగ్తన్ చేయడానికి అని చెప్పి వెయిట్స్ చేయటం, పులప్స్ చేయటం, పుషప్స్ చేయటం, వీటన్నిటిని మనం రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ అని చెప్పి చెప్తూ ఉంటాం. ఇవి కాకుండా యోగా లాంటివి ఉంటాయి. యోగా ఏంటంటే ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ మీద, మన బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మీద ఫోకస్ చేస్తుంది. దాంతోపాటు కొంతమేరకి ఈ ఏరోబిక్ అండ్ ఈ వెయిట్ సంబంధించినటువంటి ట్రైనింగ్ కూడా యోగాలో ఉంటుంది మనకు తెలియకుండా. అన్నిట్లో ఎంతో కొంత వేరేవి కూడా ఉంటాయి. అంటే మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే, మనం రన్నింగ్ చేస్తున్నప్పుడు తెలియకుండానే మన కాళ్ళకి రకరకాలైనటువంటి మజిల్స్కి ఎంతో కొంత రెసిస్టెన్స్ కూడా ట్రైనింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. కాకపోతే ముఖ్యంగా అక్కడ ఏరోబిక్ ఎక్సర్సైజ్ అయితే అవుతూ ఉంటాం. కాబట్టి మనం ఈ కాంబినేషన్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తే మంచిది. ఎప్పుడు థ్రెడ్మిల్ చేయటమే కాకుండా, అలానే ఎప్పుడు వెయిట్స్ మాత్రమే చేయటమే కాకుండా, అప్పుడు రోజులో కాసేపు అది, కాసేపు ఇది, లేదా ఒకరోజు అది చేస్తే ఒకరోజు ఇది, అలా కనుక చేసినట్లయితే ఏంటంటే మన శరీరానికి దృఢత్వం, దాంతోపాటు మన గుండెకు కూడా కావాల్సినటువంటి స్ట్రెంగ్త్ అనేది లభిస్తూ ఉంటాయి. మీకు ఆల్రెడీ గుండె జబ్బులో లేకపోతే విపరీతమైన ఉపకాయం ఉన్నట్లయితే కనుక మీరు తప్పకుండా డాక్టర్ అడ్వైస్ తీసుకుని మాత్రమే చేయాలి. లేనట్లయితే హార్ట్ అటాక్ లాంటివి జరగటం, లేకపోతే మీరు కూలబడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లానే అతిగా చేయకూడదు. ఎక్సర్సైజ్ అనేది ఎంత మేరకు చేయాలో అంతవరకే చేయాలి. కొంతమంది ఎక్సర్సైజ్ అనేది సేపు చేయాల్సింది పోయి 2-3 గంటలు చేస్తూ ఉంటారు రోజు. దానివల్ల అతి సర్వత్ర వర్జేత్ అని ఎట్లయితే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారో, అట్లానే ఈ వ్యాయామం విషయంలో కూడా అతిగా కనుక వ్యాయామం చేసినట్లయితే దానివల్ల మంచి కన్నా చెడు ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కొంతమంది మ్యారథాన్స్ చేస్తూ ఉంటారు, 40 కిలోమీటర్లు అట్లా. అవి చేయకూడదు. అది మన శరీరం ఆ స్ట్రెస్ని తీసుకోలేదు. మన శరీరానికి కావాల్సింది రోజుకి 5 కిలోమీటర్లు వాకింగ్ చేస్తే, లేకపోతే వడివడిగా నడిస్తే చాలు. అంతేగాని 40 కిలోమీటర్లు చేయాలని చెప్పి ఎక్కడా లేదు. కాబట్టి ఇట్లాంటి చిన్నపాటి ప్రాథమికమైనటువంటి సూత్రాలు కనుక చేసినట్లయితే, రోజు ఒక అలవాటు ప్రకారం కనుక వ్యాయామం చేసినట్లయితే మన శరీరం అనేది చక్కగా ఉంటుంది. మన శరీరంలో ఉండేటువంటి రకరకాల వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, అది ఎండోక్రైన్ వ్యవస్థ కావచ్చు, మనం చురుగ్గా ఉండటం కావచ్చు, అంటే నర్వస్ సిస్టమ్ కావచ్చు, గుండెకి సంబంధించినటువంటి సిస్టమ్స్ అంటే కార్డియాక్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, రెస్పిరేటరీ సిస్టమ్ ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా చక్కగా పనిచేస్తాయి. అట్లా కాకుండా మనం కనుక వ్యాయామం అనేది సరిగ్గా చేయనట్లయితే ఇవన్నీ దెబ్బతినిపోతాయి.
ఇంకొక ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే ఎప్పుడూ కూర్చునే ఉంటారు కొంతమంది ఆఫీస్లో, డెస్క్టాప్ జాబ్స్ అని చెప్తూ ఉంటారు. అలాంటి అలవాట్లు చేసుకోకూడదు. మనం ఎప్పుడు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం అనేది వర్క్లో కూడా చేయొచ్చు. అదేంటి డాక్టర్ గారు వర్క్లో ఎలా ఎక్సర్సైజ్ చేస్తామంటే, ఎప్పుడూ ఒక చోట కూర్చునే ఉండకుండా మనం ఈ 1 అవర్ తర్వాత ఒక 5 మినిట్ బ్రేక్ తీసుకుంటాం, టకటక నడిచేసి రావటం. ఉదాహరణకి ఇప్పుడు నేను ఉన్నాను, ఈ వీడియో చేసిన తర్వాత అలా వెళ్ళి ఒక 5 నిమిషాలు నడిచేసి వచ్చి మళ్ళీ వచ్చి ఓపీ చూడబోతున్నాను. అలా కనుక చేసినట్లయితే మన శరీరానికి కావాల్సినటువంటి ఎక్సర్సైజ్ తెలియకుండానే కొంత లభిస్తూ ఉంటుంది. కాబట్టి చిన్నపాటి జాగ్రత్తలు కనుక మనం కనుక పాటించినట్లయితే, రెగ్యులర్గా వ్యాయామం చేసినట్లయితే, అది పొద్దున కావచ్చు, సాయంత్రం కావచ్చు, ఎప్పుడైనా సరే మన శరీరానికి కావాల్సినటువంటి ఫిజికల్ యాక్టివిటీ కనుక లభించినట్లయితే, కొంతమంది ఏంటంటే జిమ్ ఇష్టపడరు, కొంతమంది వాకింగ్ ఇష్టపడరు, కొంతమంది స్విమ్మింగ్ ఇష్టపడరు, కొంతమంది స్పోర్ట్స్ని ఇష్టపడుతూ ఉంటారు. ఫుట్బాల్ కావచ్చు, లేకపోతే టెన్నిస్ కావచ్చు, లేకపోతే షటిల్ కావచ్చు. మీకు ఏది ఇష్టమైతే అది చేయండి, ఏది చేయకుండా మాత్రం ఉండదు. ఇట్లా మనం కనుక ఆహారాన్ని, వ్యాయామాన్ని, నిద్రని జాగ్రత్తగా కనుక మన చేతుల్లో కనుక పెట్టుకుని సరిగ్గా కనుక ఉన్నట్లయితే తప్పకుండా ఈ జీవనశైలికి సంబంధించినటువంటి చాలా జబ్బులు రాకుండా ఉంటాయి. మనం ఈ యొక్క జీవితాన్ని కూడా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సరైనటువంటి విధంగా మనం ఎంజాయ్ చేస్తూ లైఫ్ని లీడ్ చేయొచ్చు. టేక్ కేర్.